ఇవాళ పండు మిరపకాయల పచ్చడి అయితే నేను పోపేస్తున్నాను అనమాట. చూడండి, ఈ పచ్చడి వచ్చేసి పండు మిరపకాయలు అనమాట, మగ్గబెట్టకుండా నిల్వ పచ్చడి అనమాట. ఇంటి దగ్గర నుంచి మా అమ్మ రుబ్బి పంపించింది నాకైతే ఇది. ఇందులో నిల్వ ఉండడానికి ఒక పావు కిలో చింతపండు, ఉప్పు వేసేసుకొని రుబ్బుతారనమాట, మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ. అలా 1 కేజీ మిరపకాయలతోటి పండువి డైరెక్ట్గా రుబ్బి పెడితే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇలా పోపేసుకోవచ్చు. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, తెల్లపాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం బాగా మగ్గిన తర్వాత, ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు పండుమిరపకాయల పచ్చడి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ పచ్చివే కాబట్టి రుబ్బి నిల్వ పచ్చడికి పెట్టుకుంటాం కాబట్టి ఇది డైరెక్ట్గా ఇందులో టమాటాలు మగ్గబెట్టేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలంతా మగ్గిన తర్వాత దించి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది. 1 ఇయర్ వరకు అయితే ఈ టమాటా పచ్చడి ఇంకా ఈ పండుమిరపకాయల పచ్చళ్ళు అనేది మనకు నిల్వ ఉంటాయి అన్నమాట. సో ఇంకా వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే సూపర్.